వెల్కమ్ టు నా పేరు శ్రీలక్ష్మి కుకింగ్ ఛానల్. మనం ఈరోజు మెత్తాలు పులుసు పెడుతున్నామండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను చూడండి. మనకు తగినంత ఆయిల్ తీసుకుందాము. నేనేదో కొంచెం తీసాను. తర్వాత ఆవాలు, పసుపు పొడి, కారము, కొద్దిగా ధనియాల పొడి, కల్లుప్పు. ఇదండి మెత్తాళ్ళు చిన్న ఎండి మనకు ఉంటాయి కదా, అవి బాగుంటాయి మనకి. దాంట్లోకి ఎర్రగడ్డలు, ఆనియన్ ఎక్కువ పడుద్దండి. ఆనియన్ బాగా ఎక్కువగా వేసుకుంటే, తర్వాత టమోటాలు, కొద్దిగా చింతపండు, మన తగినంత పులుపు తినాలనుకుంటే పులుపు తినచ్చు, వద్దు ఎక్కువ అనుకుంటే చింతపండు. ఇదండి ఆయిల్ వీటెక్కుతుంది చూడండి. బాగా ఆయిల్ సరిపోతే బాగా బ్రౌన్ కలర్లో ఇస్తే టమోటాలు వేసుకున్నాము. ఇప్పుడు మనకి వేసింది చూడండి, బాగా గుజ్జుగా బాగా వచ్చేసింది నీట్గా. పసుపు పొడి, బాగా మెత్తగా వచ్చేస్తే మన పులుసు కూడా ఏంటంటే గుజ్జుగా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే మామూలుగా టమాటా ఎర్రగడ్డ ఏగంగాలని వేసేస్తే టేస్ట్ అనిపిస్తుంది. దాంట్లో టేస్ట్ గుజ్జుగానే టమాటా మనకి మెత్తగా వచ్చేయండి, అప్పుడే కూర టేస్ట్ తెలుస్తుంది. చూడండి, టేబుల్ కారం, 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి అండి, ఇందాక కొంచెం టమాటా వేగేటప్పుడు వేసాను కల్లుప్పు, అది సరిపడంతా మనం వేసుకున్నాము. ఇంకా చేపలండి, ఇదండి అన్నీ బాగా పచ్చివాసన లేకుండా బాగుంటుంది చూడండి. ఇదండి చెరువు మెత్తాలు. ఎక్కువగా మనం వేసిన తర్వాత ఇది చింతపండు పులుసు అండి. మీకు కింద చూపించాను కదా, తగినంత బాగా చేపలు దీని తర్వాత ఓకే అండి, ఉడికిద్దాం మనం. దాన్ని మన కూర ఇందా చూపించాను కదా, ఇది ఉడికిపోయి చిక్కబడిపోయింది బాగా దగ్గరగా. చూడండి, మన మెత్తాలు కూడా రెడీ అండి. వేద్దండి, బాగా దగ్గరికి వచ్చేసింది. మన స్మెల్ అయితే ఇలా వెళ్ళిపోతుందండి. ఆ స్మెల్తోనే మనకి వేడివేడిగా అన్నం వేసుకొని కూర రెడీ అయిపోయిందండి. ఓకే.